నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పోతాం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు మన జనగాం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా పోసన్నపేట గ్రామంలో చాలా మంది ఇల్లు కట్టుకోవడం కొరకు ముహూర్తాలు పెట్టుకొని మొదలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ దోహదం చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ అతి ముఖ్యమైన హౌసింగ్ ప్రాజెక్టు నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అలాట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కట్టుకుంటా ఉన్నారు. వీటితో పాటు చెప్పని కూడా ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినవి కాకుండా వాగ్దానం చేయని కూడా రాజీవ్ యువ వికాస్ కింద చాలా మంది యువకులకు లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది వివిధ పనులు చేసుకోవడానికి. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మనకందరం చూసినాం గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చక తెలంగాణ ప్రజలకు మోసం చేసి లక్షలాది కోట్లు కుటుంబం సంపాదించుకున్నది. కుటుంబంలో కేసీఆర్ ఒక పెద్ద మనిషిగా ముఖ్యమంత్రిగా, అల్లుడు ఒక మంత్రిగా, కొడుకు ఒక మంత్రిగా, బిడ్డొక ఎమ్మెల్సీ ఎంపీగా వాళ్ళు లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు దోచుకొని దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఒక్కొక్కరి నెత్తి మీద ఈరోజు 4 లక్షల రూపాయల అప్పు ఉంది తెలంగాణ ప్రజలకు. రాష్ట్రం తెచ్చినా అని చెప్పి చెప్పుకుంటూ అనేక మోసాలు చేసి 10 సంవత్సరాల్లో తెలంగాణను వెనుకబడేసిండు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. గత సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ముందుగా మహిళలకు బస్ ఫ్రీ కానీ, సిలిండర్ విషయంలో 500 రూపాయలకు ఇవ్వడం కానీ, 200 యూనిట్లు కరెంటు కానీ ఉచితంగా ఇచ్చుకుంటూ ముఖ్యంగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది, 2 లక్షల వరకు. అన్ని రంగాల్లో రైతు భరోసా కింద రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రైతు బంధు కూడా ఇవ్వడం కొరకు కొంతమందికి ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళు కూడా ఇవ్వడం కొరకు నేను క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా తెలంగాణ ప్రజలలో అన్ని వర్గాల వారికి, మహిళలకు, రైతులకు, యువకులకు అందరికి కూడా ఆర్థిక సాయం చేసుకుంటూ అనేక విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ గతంలో ఏ పార్టీ కూడా వచ్చిందేది ఒకటే బీఆర్ఎస్ పార్టీ. మోసం చేసి, మోసపూరిత వాగ్దానాలు చేసి, అరిచేతిలో వైకుంఠం చూపించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్పి మోసం చేసి ఒక కుటుంబ పాలన జరిపి వాళ్ళు మాత్రమే లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. తెలంగాణని అప్పులపాలు చేసిండ్రు. అందుకే కర్ర కాల్చి వాత పెట్టినారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కాళేశ్వరం ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అది ఏటీఎం ప్రాజెక్ట్ ఆఫ్ ది కేసీఆర్, హరీష్ రావు అని చెప్పి అందరూ కూడా తెలంగాణ ప్రజలు, నాయకులు, అన్ని వర్గాల వారు కూడా భావించారు, అన్నారు. అది ప్రచారంలో ఉన్నది. ఏటీఎం అంటే ఏంది? తెలంగాణ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళ మాట దేవుడితో కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం కాసుల పాట మాత్రం పండేది. దాని కొరకే మాత్రం పెట్టారు. ఈ రకంగా అన్ని రకాల మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను. మన నియోజకవర్గాన్ని కూడా 2 ముక్కలు చేసిండ్రు. 3 కొమరేలి మండలం ఉన్నారని చెప్పి కొమరేలి మండలం, అదేవిధంగా నేను ఎంతో శ్రమపడి తీసుకొచ్చిన గోదావరి లిఫ్ట్ కింద తీసుకొచ్చిన దేవాలయ ప్రాజెక్టు కింద తీసుకొచ్చినటువంటి మన ప్రాజెక్టు కొమరేలి మండలంలో ఉన్నది. తపాస్పల్లి ప్రాజెక్టు, తపాస్పల్లి రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ కొరకు అనేక విధాల దోపిడి తప్ప వేరే లేదు. ఆ నీళ్లు తీసుకోపోవడం కొరకే వాళ్ళు నియోజకవర్గాన్ని 2 ముక్కలుగా చేసి ఈరోజు ప్రజలకు అనేక విధాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక ఆఫీస్కు గజ్వేల్ పోవాలి, ఒక ఆఫీస్కు సిద్దిపేటకు పోవాలి, ఒక ఆఫీస్కు హుస్నాబాద్ పోవాలి, ఇంకొక ఆఫీస్కు సంగారెడ్డి కూడా పోవాలి. ఈ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమానికి ఉధృతంగా చేసిన ఈ గడ్డ, చీరాల జనగామ గడ్డ ప్రజలకు బుద్ధి చెప్పిండు కేసీఆర్.
మీరు మాకు ఈ విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారా అని చెప్పేసి అనేక విధాల కష్టాల్లో పడేసిన ఘనత కేసీఆర్ది. కాబట్టి ఎప్పుడైనా ప్రజలు కాంగ్రెస్ పరిపాలనలోనే సుఖంగా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు కావాల్సిన వసతులు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఇచ్చిన వాగ్దానాలను తూచే తప్పకుండా నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మన జనగామ నియోజకమే కాదు మొత్తం 119 నియోజకవర్గాల్లో అటు మున్సిపాలిటీలో ఇటు గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పట్టం కట్టబోతున్నారు ప్రజలు. జై